దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి దేవుని మాట కావచ్చు, దేవుని దర్శనం కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని మాట మీద ఆధారపడి మన విశ్వాసాన్ని కట్టుకోవాలి, కానీ మనుషుల మీద ఆధారపడి మన విశ్వాసాన్ని ఎప్పుడూ కట్టుకోకూడదు. వాళ్ళు సరిగ్గా లేరు దేవునిలో, వీళ్ళు సరిగ్గా లేరు, ఎవరు సరిగ్గా ఉంటున్నారని మనుషుల మీద ఆధారపడి మనం ఎప్పుడూ మన విశ్వాస జీవితాన్ని కట్టుకోకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడని. మోసం చేసే వాళ్ళు ఉంటారు, కానీ మోసపోకుండా మరి ముఖ్యంగా దేవుని వాక్యం విషయంలో, దేవుని విషయంలో మన విశ్వాసంలో వెనక్కి తగ్గకుండా దేవుని మాట మీద ఆధారపడి మన జీవితాలను కట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవునిలో ఉండి దేవుని వాక్య సంగతులన్నింటినీ రుచి చూచి వెనక్కి తగ్గిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి మన విశ్వాసాన్ని మనం దిగజార్చుకోకూడదు, కానీ దేవుని మాట మీద ఆధారపడి మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దేవుని దర్శనాన్ని పొందాలంటే ఆయన కోసం కనిపెట్టాలి. ఎంత సమయం కనిపెట్టాలి అన్నది చాలా ముఖ్యం. మన హృదయాలు కెమెరాల్లో వాడే ఫిల్ములు లాంటివి. దేవుని పోలిక అక్కడ ముద్రించబడాలంటే మనం ఆయన ఎదుటికి వచ్చి కనిపెట్టాలి. అల్లకల్లోలంగా ఉన్న సరస్సులో ప్రతిబింబాలు కనిపించవు. మనం దేవుణ్ణి చూడగలిగితే మన జీవితాలు విశ్రాంతిమయంగా ఉంటాయి. కొన్ని దృశ్యాలను చూడటంతోనే పరివర్తన చెందించే శక్తి గోచరమవుతూ ఉంటుంది. ఉదాహరణకి, నిశ్చలమైన సూర్యాస్తమయ దృశ్యం మనస్సుకు శాంతినిస్తుంది. అలాగే దేవుని దర్శనం మానవ జీవితాలను మార్చివేస్తుంది. యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవుణ్ణి చూసి ఇశ్రాయేలుగా మారాడు. దైవ దర్శనం గిద్యోనుకు పిరికితనం పోగొట్టి శౌర్యాన్ని అలవరించింది. క్రీస్తు దర్శనం తోమాను అనుమానాల నుండి విముక్తుణ్ణి చేసి నమ్మకస్తుడైన శిష్యుడిగా మార్చింది. బైబిల్ కాలం నుండి దైవ దర్శనాలు కలుగుతూనే ఉన్నాయి. విలియం కేరీ తన చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉంటూ దేవుణ్ణి చూశాడు. అతడు బయలుదేరి భారతదేశానికి వెళ్ళాడు. డేవిడ్ లివింగ్స్టన్ దైవ దర్శనం పొంది ఆయనతో కలిసి ఆఫ్రికా ఖండపు చీకటి అరణ్యాల్లోకి వెళ్ళాడు. వందల కొద్ది మనుషులు దేవుని దర్శనాన్ని పొంది ఇప్పుడు ప్రపంచపు నలుమూలల అన్యులకు సువార్తను అందించే పని మీద తిరుగుతున్నారు. ఆత్మలో ఎల్లప్పుడూ పూర్తి నిశ్శబ్దం ఉండదు. దేవుడు మన ఆత్మలో మెల్లని స్వరంతో పలుకుతూనే ఉంటాడు. ఆత్మలో ఇహలోక విషయాల రణగుణ ధ్వని నిశ్శబ్దమైనప్పుడు దేవుని స్వరాన్ని వినగలం. నిజానికి ఆయన నిత్యము మాట్లాడుతూనే ఉన్నాడు. మనమే మన చుట్టూ ఉన్న శబ్దాల వల్ల, హడావుడి వల్ల, అవరోధాల వల్ల వినిపించుకోము. మౌనం ఆవరించిన వేళ పలుకు ప్రభు. హృదయపు శబ్దాలను నిమ్మళింపచేసి ఆశతో నీ పలుకుకై వేచి ఉన్నాను. ఈ విశ్రాంతి గడియలు పలుకు నా నాద, నీ ముఖార విందాన్ని చూడనియ్యి నన్ను. నీ శక్తితో స్పృశించు నన్ను. నీ నోటి మాటలు నాకు జీవం కదా తండ్రి, పరలోకపు పరమభోజనమే కదా. నా ఆత్మ ఆకలిని చల్లార్చుదేవా. పలుకు ప్రభు, నీ సేవకుడు వింటున్నాడు. మౌనంగా ఉండకు. నీ మాట కోసం ఆశతో నా ఆత్మ ఎదురు చూస్తున్నది. ఈ మాటలను దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె తారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం,
యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి, నన్నెంతగానో దీవించి, జీవజలపు ఓటలతో జీవింపజేసెనే. జుంటెతేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి, నన్నెంతగానో కరుణించి, పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. జుంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి, నన్నెంతగానో ప్రేమించి, విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. జుంటెదెనె తారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. అయ్యా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతున్న సెలవిచ్చావు నా తండ్రి. అవును నా తండ్రి, మీ మాటల ద్వారా, మీ దర్శనం ద్వారా నా తండ్రి నాయన ప్రభా, మా జీవితాలను మేము కట్టుకోవడానికి మాకు శక్తినివ్వండి తండ్రి. ప్రభా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. విశ్వాసంలో నుంచి దిగజారిపోయే పరిస్థితులు ఎన్నో ఈ లోకంలో ఉన్నప్పటికీ నా తండ్రి, మోసపోకుండా నాయన ప్రభా మాకు శక్తినివ్వండి, బలమునివ్వండి తండ్రి. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి నాయన. విశ్వాసంలో వెనక్కి తగ్గిన ప్రతి ఒక్క ఆత్మను నా తండ్రి నాయన ప్రభా, అయ్యా మీరు నాయన ప్రభా సహాయం చేయండి ప్రభా. అటు వారిని మరలా నూతనపరచట అసాధ్యమని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. వారిని మీరు దర్శించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. మీ శక్తినివ్వండి, బలమనివ్వండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, అయ్యా ఆత్మకు కావాల్సిన ఆహారం నా తండ్రి నాయన ప్రభా మాకు దినదినం ఇస్తూ నా తండ్రి పోషించు ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటల ద్వారా మేము బలం పొందుకున్నట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజంతా నా తండ్రి మేము చేసే ప్రతి పనిలో నా తండ్రి నాయన ప్రభా, అయ్యా నా తండ్రి నాయన ప్రభా మా చేయి పెట్టుకుని మమ్మల్ని నడిపించండి నాయన ప్రభా. సహాయం చేయమని, మీ కృపచేత నింపమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.